హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లో సిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సింగపూర్ సిరీస్ పార్ట్ 5 స్టార్ట్ చేసేద్దామా. సో ఇక్కడైతే ఈ పార్ట్ 5లో మొత్తం అన్ని వీడియోస్ నేను కవర్ చేసేస్తున్నాను. వీడియో కొంచెం లెందీగా ఉండబోతుందండి, కొంచెం పేషెన్స్గా చూడండి అని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. సో ఎండ్ వరకు చూడండి. నా మొత్తం సింగపూర్ ఎక్స్పీరియన్స్ లైక్ నా జర్నీ అనేది నేను ఈ వీడియో ద్వారానే నేను షేర్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను చెప్పే ఒక్కొక్క పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎవరైనా లైక్ సింగపూర్ ప్లాన్ చేస్తుంటే. సో స్టార్టింగ్ మా జర్నీ మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయిందండి. మార్నింగ్ 9 o'clock ఫ్లైట్ ఉండింది. ప్రిపరేషన్స్ ఏమేమి చేశాము అంటే, నేను అన్ని మెడికల్ కిట్ తీసుకున్నాను నాతో పాటు. అండ్ మెడికల్ కిట్ ఇన్ ది సెన్స్, ఇప్పుడు అట్మోస్ట్ ఎమర్జెన్సీ, ఇప్పుడు ఫర్ సపోజ్ హెడేక్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్స్, స్టమక్ అప్సెట్ అయితే ఆ ట్యాబ్లెట్స్, మొత్తం ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ నేను మొత్తం ఒక కిట్ చేసుకున్నాను. సో కిట్ చేసేసుకొని మెడికల్ కిట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ ప్రిపరేషన్స్, లైక్ ఏమేమి 2 days మేము ఆల్మోస్ట్ చపాతీస్ తీసుకెళ్ళాము అండ్ కొంచెం పొడి తీసుకెళ్ళాము. సో 2 days అలా మేనేజ్ అవుతుంది అని. సో కానీ అవన్నీ ఏం వర్కౌట్ అవ్వలేదు. నేను ముందు మీకు చెప్తాను ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అని. సో ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఫ్లైట్లో యాక్చువల్లీ అది 4.5 to 5 hours జర్నీ ఉండింది. ఫ్లైట్లో చాలా బోర్ కొట్టేసింది అనమాట. ప్లాన్డ్గా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మూవీస్ డౌన్లోడ్ చేసుకొని పిల్లలకి అంతా లైక్ కార్టూన్స్ డౌన్లోడ్ చేసుకొని చాలామంది వచ్చారు. కానీ మేమున్న సిచ్యువేషన్లో లైక్ ఎవరికి హెల్త్ బాగాలేదన్నమాట. సో చాలా కన్ఫ్యూజ్డ్ ఉండే మా మైండ్. అంత మాకు ఆలోచన రాలేదు ఇవన్నీ చేసుకోవాలి అని. సో అందుకే అన్ప్లాన్డ్గా వెళ్ళాం కాబట్టి సో మాకంత చాలా బోర్ కొట్టేసింది. మా బాబు అయితే పడుకున్నాడు వాడు ఆల్మోస్ట్, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా. సో అందుకే 4 hours వాడు పడుకునే ఉన్నాడు. ఫైనలీ సింగపూర్ ఎయిర్పోర్ట్ అయితే మేము రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది, అసలు చూడగానే చాలా నచ్చింది. కానీ మేము ఏం ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము, ఎందుకంటే మాకు ఫస్ట్ హోటల్ రూమ్కి వెళ్ళిపోవాలని ఉన్నింది. ఎవ్వరికి హెల్త్ సపోర్ట్ చేయడం లేదనమాట. ఊరికే పడుకోవాలి అని అనిపించేసింది మాకైతే. అంత ఏమంటారు ఫీవర్, బాబు ఇట్లా ఆ ఏసీకి చాలా షివర్ అవుతున్నాడు. సో అందుకే మేము ఫస్ట్ క్యాబ్ తీసేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో రూమ్ వచ్చేసి లిటిల్ ఇండియాకి 2 kilometers దగ్గర మేము రూమ్ తీసుకున్నాము. సో రూమ్ ఓకే, నాట్ బ్యాడ్. కానీ ఇక్కడ ఫొటోస్లో మాకు మేము ఇండియాలోనే బుక్ చేసేసుకున్నాము అనమాట. ఇండియా నుంచే బుక్ చేసుకున్నాము ఫస్టే రూమ్స్ అంతా. ఇక్కడ వాడి ఫోటోలో కొంచెం పెద్దగానే కనిపించింది రూమ్, కానీ అక్కడికి వెళ్ళాక అనిపించింది కొంచెం చిన్న రూమే అని. సరే అని వెళ్ళాక ఫస్ట్ నేను, హస్బెండ్, బాబు మొత్తం ఎంత టైర్డ్ అయిపోయామంటే ఇంకా ఫుల్ నిద్ర అనమాట. బాబు అయితే ఆల్మోస్ట్ మధ్యాహ్నం పడుకున్నవాడు నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కో 11కో లేచాడు. నేను కూడా మిడిల్లో డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే వాడు మెడిసిన్కి మాత్రం నేను వాడిని ఒక 6 hours తర్వాత నేను కొంచెం ఏమన్నా మెడిసిన్ ఇవ్వడానికి మాత్రం వాడిని లేపాను అంతే. సో ఫుడ్ కూడా వాడు ఏం తినలేదు, నిద్రలోనే హీల్ అవుతుంది అని చెప్పేసి వాడు మొత్తం రెస్ట్ తీసుకోవడానికే మేము వదిలేసామన్నమాట. ఫైనలీ దేవుడి దయ వల్ల వాడు నెక్స్ట్ డే ఓకే అయిపోయాడు, హెల్త్ అంతా బాగానే ఉన్నింది. కానీ నేను చాలా డౌన్ అయిపోయి ఫుల్ హై ఫీవర్ వచ్చేసింది అనమాట నాకు. ఇంకా అది నా సిచ్యువేషన్ ఎట్లుండిందంటే లేవడానికి కూడా అవ్వడం లేదు. ఒళ్ళు మొత్తం విపరీతంగా కాలుతుంది అండ్ ఐస్ చాలా బర్న్ అవుతుంది. బాడీ పెయిన్స్, ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను తీసుకొచ్చిన టాబ్లెట్స్ డోలో వేసుకున్నాను, 5 hours వేసుకున్నాను. కానీ అది ఎందుకో బాడీ టెంపరేచరే తగ్గట్లేదు నాకు. సో ఫైనలీ మేము చాలా టెన్షన్గా ఫీల్ అయిపోయామన్నమాట. రిటర్న్ వెళ్ళిపోదామా అని కూడా ఒక పాయింట్లో అనుకున్నాము. రిటర్న్ టికెట్స్ కూడా మేము
లైక్ డిసైడ్ చేసేస్తున్నాం అనమాట వెళ్ళిపోదాము అని. బట్ మేమేమనుకున్నామంటే ఒకసారి ఇక్కడ డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేద్దాము, అంతేమైనా ప్రాబ్లం ఉంటే కనుక వెళ్ళిపోదాం రిటర్న్లో అని. సో అక్కడ దగ్గరలోనే ఒక క్లినిక్ ఉండిందనమాట. సో గూగుల్లో చూస్తే, మ్యాప్స్లో చూస్తే అక్కడ దగ్గరలో ఒక క్లినిక్ ఉండింది. సో ఆ క్లినిక్కి వెళ్ళాము. కాసేపు కూర్చోపెట్టారు, ఐడి కార్డ్స్ అంతా చెక్ చేశారు. సో ఫైనలీ డాక్టర్ అయితే హై టెంపరేచర్ ఉంది, హై ఫీవర్ ఉంది. సో మెడిసిన్స్ రాసి ఇచ్చాడనమాట. ఆ మెడిసిన్స్ ఎలా ఉన్నిందంటే, అది మెడిసిన్స్ తీసుకున్నాక జ్వరం అయితే తగ్గింది, కానీ ఆ అలసట విపరీతంగా పెరిగిపోయిందనమాట. ఈవెన్ నాకు చేతులు కూడా షివర్ అయ్యేది స్టార్ట్ అయిందనమాట. ఆ డోసేజ్కో ఏమో, హై డోసేజ్కో మరి తెలీదు, చాలా షివరింగ్ స్టార్ట్ అయిపోయింది. నడవలేకపోయాను నేను 1 డే మొత్తం. అలా మాకు ఆల్మోస్ట్ 2.5-3 days అక్కడే సరిపోయింది. స్టార్టింగ్ 3 days మేము ఎక్కడ వెళ్ళలేదు. 3rd డే ఈవినింగ్ మాత్రం ఫస్ట్ మేము వెళ్ళింది మర్లియన్ పార్క్ అనుకుంటా. జస్ట్ ఈవినింగ్ ఊరికే అలా వెళ్దాము అని చెప్పేసి వెళ్ళామంతే. సో వెరీ బ్యాడ్ టైం అని చెప్పాలి. మా బాబు ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఇది. సో చాలా డిసప్పాయింట్ అయ్యాము ఇలా అయింది అని. దట్ స్టిల్ ఓకే. ఎందుకంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, అన్నీ మేము అనుకున్నట్టే అయితే అది లైఫ్ ఎలా అవుతుంది. సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కూడా అవుతుంది. సో అది ఎలా ఓవర్కమ్ అయ్యాము అనేది ఫైనలీ డిసైడ్ అయి ఉంటుంది కదండి. సో అన్నీ ఓవర్కమ్ చేసాము. ఫైనలీ 4th డే నుంచి ఇంకా తిరగడం స్టార్ట్ చేసాము. నాకు ఏమంటారు, ఇంకా అంత రికవర్ కాలేదు నేను. బట్ నేనేమనుకున్నానంటే, ఇంత దూరం వచ్చి ఇంకా ఊరికి కూర్చోడం అంత కరెక్ట్ కాదు అని చెప్పేసి, సరే వెళ్దాము, తిరుగుదాము, ఎంత ఓపుకుంటే అంత తిరుగుదాము అని చెప్పేసి మేము వెళ్ళామన్నమాట. ఫస్ట్ ఆల్మోస్ట్ మేము ఏమంటారు, జూ కవర్ చేసాము, రివర్ వండర్స్ కవర్ చేసాము, అండ్ ఇదేంటది ఓషనేరియం కవర్ చేసాము, అండ్ మర్లియన్ పార్క్ కవర్ చేసాము, అండ్ ఇంకోటి ఏంటది. సో ఇలాగా కొన్ని కవర్ చేసాము. మాకు అయినంత వరకు మేము కవర్ చేసాము. చాలా డిసప్పాయింట్మెంట్ ఎక్కడైంది అంటే, మేము వెళ్ళిన రోజు లైక్ నెక్స్ట్ డే యూనివర్సల్ స్టూడియోస్ ఉన్నిందండి. అన్ని టికెట్స్ బుక్ అయిపోయింది. సింగపూర్కి వెళ్ళేదే అది మెయిన్గా చూడడానికి అంటారు, కానీ మేము అదే మిస్ అయిపోయాము. యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళలేదు మేము. అన్నీ బుక్ చేసుకొని, నాకు ఇంకా హై ఫీవర్ ఉండడం వల్ల వెళ్ళలేదు. అది చాలా చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు లైక్ చూడాలి అని అనుకుంటున్నాము. సో ఓకే. సో ఇలా మొత్తం ఇలా అయితే జరిగింది. సో మొత్తం అంతా కవర్ చేసుకున్నాక ఇంకో ఫుడ్ పార్ట్కి వచ్చేస్తే, మేము వెజిటేరియన్ ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది ఉంటుంది సింగపూర్లో. ఎస్పెషల్లీ మీరు ఎక్కడికి వెళ్ళినా వెజిటేరియన్ ఫుడ్ దొరకదండి. ఓన్లీ సలాడ్స్ దొరుకుతుంది, జ్యూస్ దొరుకుతుంది, అంతేకాని ఎక్కడ మీకు నార్మల్గా ఏమంటారు వెజిటేరియన్ సపరేట్గా ఇట్లా మేము తినే టిఫిన్స్ మాత్రం అస్సలు దొరకదు. లిటిల్ ఇండియా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. లిటిల్ ఇండియా కానీ ఇప్పుడు ప్యాకేజెస్ వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలీదు. ప్యాకేజ్ త్రూ వెళ్ళే వాళ్ళు సపరేట్గా వెజిటేరియన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారో లేదో అది కూడా నాకు ఐడియా లేదు. మేము ఇది ప్యాకేజ్ త్రూ వెళ్ళింది కాదు. మీకు ఐటినరీ కావాలంటే మేము ఎలాగా ప్లాన్ చేసాము అంటే, స్టార్టింగ్ 3 days నుంచి కాకుండా ఆల్మోస్ట్ మేము ఒక ఐటినరీ ఫామ్ చేసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళామన్నమాట 7 days అనేది. ఆ ఐటినరీ కావాలి అనుకుంటే, దేనికి ఎంత ఖర్చు అయింది అని మీకు కావాలి అని కమెంట్ చేస్తే నేను డెఫినెట్గా అది ఏమంటారు కూర్చొని నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఎంత ఖర్చు అయింది అని. సో మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఎన్ని డేస్కి ఎంత అవుతుంది అనేసి. వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది అది. విత్ ఫ్లైట్ టికెట్స్ నేను చెప్తాను. సో ఫుడ్ పార్ట్కి వచ్చేస్తే, నాన్ వెజిటేరియన్స్ ఉంటే చల్తా ఎక్కడున్నా అవి దొరికేస్తాయి ఫుడ్. వెజిటేరియన్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో మేమైతే లిటిల్ ఇండియాకి వెళ్ళేసాము. లిటిల్ ఇండియాకి వెళ్ళి మేము ఫుడ్ అక్కడే మాకు కంఫర్ట్ ఫుడ్ దొరికింది మాకు. సో
అక్కడే మేము ఆల్మోస్ట్ అక్కడే తిన్నాము. సో బయట మేము వేరే చోట లైక్ తిరగడానికి వెళ్ళినప్పుడు వీఆర్ ఓన్లీ ఆన్ జ్యూసెస్, సలాడ్స్ ఇవి తినే ఉన్నామంతే. సో ఫైనలీ 7 days జర్నీ అయితే ఓకే జరిగిందండి. సో అంత ఏమంటారు బాగా ఫస్ట్ క్లాస్ అని చెప్పలేను నేను, బికాజ్ ఆఫ్ అవర్ హెల్త్ అంతే. నేను సింగపూర్ సిటీ ఈస్ గుడ్, కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు అంత ఏమంటారు హెల్త్ కోఆపరేట్ చేయలేదు. అంతే అండి, జర్నీ అయితే ఇంతే. సో మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడైతే నేను ఈ వీడియో ఇప్పుడు మీరేం చూస్తున్నారో ఈ వీడియో పర్టికులర్లీ దీని గురించి నేను మాట్లాడతాను చూడండి. సో ఇక్కడైతే ఈ అబ్బాయి వచ్చేసి 21 years old అంట. 21 years old. తనైతే డిగ్రీ చేస్తూ పార్ట్ టైంలో ఇట్లా ఈ వర్క్ చేస్తున్నాడు అనమాట. ఓకే, ఈ వర్క్ ఎందుకు చేస్తున్నాడు అంటే డబ్బుల కోసం. ఓకే, ఆ డెడికేషన్ చూడండి తనది. ఇక్కడ మా ఇండియాలో అయితే యూజువలీ అంత ఏమంటారు మెచ్యూరిటీ అంత ఇది ఉంటుందనేదో నాకు సరిగా తెలియదు, కానీ నాకు చాలా గ్రేట్ అనిపించింది. తనే డబ్బులు మొత్తం ఆ పార్ట్ టైంలో వచ్చిన డబ్బులు మొత్తం తను సేవ్ చేసుకుంటూ తనే డిగ్రీ చదువుతున్నాడంట. తన ఇంట్రడక్షన్లో తను చెప్పాడు, చాలా గ్రేట్ అనిపించింది నాకు. అందుకే నేను మీకు ఇక్కడ చెప్పాను వీడియోలో. సో ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది స్టార్టింగ్ నుంచి మీరు చూసింది దానికి వీడియోకి సంబంధమే లేదు. ఇది మొత్తం నా సింగపూర్ ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ జస్ట్ మీతో షేర్ చేసుకున్నాను. స్టార్టింగ్ అంతా మీరు చూసింది ఓషన్ ఏరియాము అండ్ నైట్ సఫారీ అండి. నథింగ్ టు ఎక్స్ప్లెయిన్, మీరంతా చూసే ఉన్నారు వీడియోలో. సో ఓవరాల్గా ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడైతే నేను సింగపూర్ సిరీస్ ఎండ్ చేసేస్తున్నాను. సో కమింగ్ వ్లాగ్స్ అంతా వెరీ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.